హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, నేను నెయ్యి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీగడతో వెన్న తీసి నెయ్యి చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ప్రాసెస్. రోజు కాసే పాలలో మీగడ తీసి పక్కకు పెడతాను ఫ్రెండ్స్. ఆ మీగడతోనే నేను వెన్న తయారు చేసి నెయ్యి చేస్తాను. ఒక 15 రోజుల పాలు ఫ్రెండ్స్. ఇది తోడేసుకొని పెట్టుకొని ఇట్లా మీగడతోటి మనం నెయ్యి తీసుకుంటాం. వెన్న అయినాకనే నెయ్యి అవుతుంది. వెన్నతోటి నెయ్యి కాగుతుంది. కాగబెట్టుకోవాలి. చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది వెన్న కాగతో కట్టి మంచిగా కుండలో వేసి చేసేది ఫ్రెండ్స్ మా నాయనమ్మ. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది. పెరుగు కొరకు నేను మా నాయనమ్మతో బాగా కొట్లాడేది. మా నాయనమ్మ నన్ను మంచిగా చూసుకునేది ఫ్రెండ్స్. ఇలాంటివి చేసేటప్పుడు పెద్దవాళ్ళు గుర్తుకొస్తుంటారు ఫ్రెండ్స్. మనం చేసే అల్లరి, చిన్నప్పుడు చేసే అల్లరి. చల్ల కావాలి ఫ్రెండ్స్. నా దగ్గర మిక్సీలో వేసి చేస్తున్నాను. చూడండి, సగం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వెన్న వస్తుంది ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుంటే. చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో. ఇలా చేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. రెండోసారి కూడా ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో. దీన్ని వాటర్లో వేసి కడిగి పొయ్యి మీద పెట్టుకొని మంచిగా నెయ్యి చేసుకోవాలి. ఇలానే కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసి నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకొని మంచిగా కడగాలి ఫ్రెండ్స్. ఈ చల్లని మనం ఉప్పు వేసుకొని కూడా తాగొచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఉప్పు వేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. ఇలా మజ్జిగలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ పోసి కడిగితే మజ్జిగ మొత్తం పోతుంది. 2 సార్లు మంచిగా వాటర్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఎంత తేడా ఉందో. ఇలా 2 సార్లు కడగాలి. వాటర్ పోసుకొని కింద మీదకి కడుక్కోవాలి. దీంట్లో మజ్జిగ లేకుండా చూసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. కడగాలంటే మళ్ళీ అదేసి ఇదేసి కాదు కదా ఫ్రెండ్స్. వాళ్ళ ఒకరికి చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను తెలిసే వాళ్ళకి కాదు. ఈ మీగడతోటే నెయ్యి అవుతుంది. ఈ మజ్జిగను మనం ఉప్పు వేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది. 15 రోజులు స్టోర్ చేసినాం కాబట్టి ఏం కాదు ఫ్రెండ్స్. కానీ మన ఇంట్లో పాలు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. బర్రె పాలు కాబట్టి ఏం కాదు, మంచిగానే ఉంది, తాగొచ్చు. మంచిగా లేకుంటే పారబోసుకోండి, చెట్లకు పోయండి ఫ్రెండ్స్. ఊర్లో పోయకుండా చెట్లకు పోయండి, మంచిది. బర్రె పాలే ఫ్రెండ్స్. మాకు పోసేటైనా మంచిగానే పోస్తారు ఫ్రెండ్స్. వెన్న ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్. ఈ వెన్న మన ఉప్మాలకి అయినా కానీ, సద్దబువ్వకు కానీ, మన జొన్న అన్నంలో కానీ, సజ్జల అన్నంలో కానీ చాలా బాగుంటుంది. వేడి వేడిలా వాటర్ లేకుండా చూసుకొని మనం కాబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కూడా వాటర్ లేదు చూడండి ఫ్రెండ్స్. దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కాబెట్టుకోవాలి. లేకుంటే స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోండి. వెన్న కావాలంటే స్టోర్ చేసుకోండి. మాకు నెయ్యి కావాలంటే నెయ్యి చేసుకోండి ఫ్రెండ్స్. చలికాలంలో మన ఒంటికి పట్టించినా బాగుంటుంది ఫ్రెండ్స్. పగిలిన చర్మానికి మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది వ్యాజ్లైన్ల కన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. వ్యాజ్లైన్లో కెమికల్ కదా ఫ్రెండ్స్. ఇది మనకు న్యాచురల్గా వచ్చే క్రీమ్. ఇలా కూడా వాడుకోవచ్చు. స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా కాగనివ్వాలి ఫ్రెండ్స్. తక్కువ మంట పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. నాయనమ్మ నాకు మంచిగా మీగడ పెట్టేది ఫ్రెండ్స్ సద్దన్నంలో. మా నాయనమ్మ చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. నాయనమ్మ అంటే నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి చిన్నప్పటి విషయాలు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అందరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా కాగనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చేసింది ఇంత బాగా వచ్చింది చూడండి. పూసగా తెల్లగా ఒక 5 నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా దగ్గర ఉండి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒకటే మాడిపోయి నల్లగా అవుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేసుకోవడమే అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం చల్లగా అయినాక వడగట్టుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో.